ఏ ఊరు మీది? రంగారెడ్డి. రంగారెడ్డి. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? లేరా? సో సాడ్. ఓకే. ఎవరు చూస్తున్నారు నాన్న నిన్ను? చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివించారు. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇంకా అన్నయ్య చూసుకుంటారు. అన్నయ్య చూసుకుంటున్నాడా? ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది నీకు హాస్టల్లో అన్నయ్యతో ఉండడము? బాగా చూసుకుంటున్నారా? మంచిగా చూసుకుంటారు. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏది ఈ అక్క వాళ్ళు చదివే స్కూల్? ఓకే. ఎలా చదువుతావు నువ్వు? ఎన్ని మార్క్స్ వస్తాయి? బాగా వస్తాయా? వస్తాయి. నీకు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు అక్క వాళ్ళు చాలా మంచి మంచి కొటేషన్స్ చెప్పారు. దేని గురించి బాధపడొద్దు, సాధించాలి, అందరిలో మేమేం తక్కువ కాదు అని చెప్పారు కదా. నీకు ఎలా అనిపిస్తోంది చెప్పు సంతోషి. సంతోషి చెప్పమ్మా. ఎలా అనిపిస్తోంది? అంటే నార్మల్ వాళ్ళు కూడా నీతో కలిసి చదువుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఏమన్నా ఇన్సల్టింగ్ గా మాట్లాడడం అలాంటి సంఘటనలు మాట్లాడారు? అసలు ఏం మాట్లాడరా? నీ ఫ్రెండ్స్ ఉన్నారా? కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? నీ బెస్ట్ ఫ్రెండ్ నీ టీవీ చూస్తూ ఉంటారు కదా మీ క్లాస్మేట్స్. చెప్పు నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? చెప్పవా? మళ్ళీ గొడవలు అవుతాయా? నువ్వు ఆమె పేరే చెప్పావు, రేపటి నుంచి నేను నీతో మాట్లాడిన కచ్చి అంటారా? రైట్. ఓకే. మరి ఇప్పుడు రవి గారు మంచి సాంగ్ పాడారు కదా, నాకు తెలిసి సంతోషి కూడా మంచి సింగర్, అవునా? సంతోషి పాడతావు కదా నువ్వు పాటలు? ఓకే. మంచి సాంగ్ ఒకటి పాడవా? స్టార్ట్ చేయి. 3, 2, 1. కనుల ముందు చీకటై వెలుగు చూడకున్నా, మదిలోన ఉన్న కాంతి స్వచ్ఛత చూసాము. కనుల ముందు చీకటై వెలుగు చూడకున్నా, మదిలోన ఉన్న కాంతి స్వచ్ఛత చూసాము. ఈ రంగుల ప్రపంచాన గమ్యాలెన్నున్న మా శూన్యంలో ఉన్న వెలుగే గమ్యం. అది ఏకలవ్య లక్ష్యం, అది ఏకలవ్య లక్ష్యం, అది ఏకలవ్య లక్ష్యం. అనుబంధం ఆత్మీయత విలువ తెలుసులే, ప్రేమ పంచు వారంతా మా బంధువులే. అనుబంధం ఆత్మీయత విలువ తెలుసులే, ప్రేమ పంచు వారంతా మా బంధువులే. మానవత్వమున్నవారు మాకు తోడుగా ఉంటే, మానవత్వమున్నవారు మాకు తోడుగా ఉంటే, గమ్యానికి చేరమా కీర్తనమిగరేయమా, గమ్యానికి చేరమా కీర్తనమిగరేయమా, జయ కీర్తనమిగరేయమా. కనుల ముందు చీకటై వెలుగు చూడకున్నా, మదిలోన ఉన్న కాంతి స్వచ్ఛత చూసాము. విశ్వశాంతి కోరేము, వెలుగు చూడవేచేము, కర్ర సాయమే లేని నడకను కాంక్షించేము. విశ్వశాంతి కోరేము, వెలుగు చూడవేచేము, కర్ర సాయమే లేని నడకను కాంక్షించేము. మా కన్నులకు వెలిగిస్తే నేత్రదానమే చేస్తే, మా కన్నులకు వెలిగిస్తే నేత్రదానమే చేస్తే, మరో జన్మ ఎత్తుతాము, నీ మంచిని కోరుతాము, మమతల సిరి పంచుతాము, మమతల సిరి పంచుతాము. కనుల ముందు చీకటై వెలుగు చూడకున్నా, మదిలోన ఉన్న కాంతి స్వచ్ఛత చూసాము. ఈ రంగుల ప్రపంచాన గమ్యాలెన్నున్న మా శూన్యంలో ఉన్న వెలుగే గమ్యం. అది ఏకలవ్య లక్ష్యం, అది ఏకలవ్య లక్ష్యం, అది ఏకలవ్య లక్ష్యం. సూపర్ సంతోషి, చాలా చక్కగా వాడావు. అది కూడా చక్కగా నేత్రదానం ఇంపార్టెన్స్ కూడా చెప్పావు. అండ్ ప్రేమ పంచేవారంతా మా బంధువులే అంటూ ఇందాక నువ్వు చెప్పావు పేరెంట్స్ లేరు అని చెప్పావు, కానీ ప్రేమ పంచేవారంతా మీ బంధువులే. ఇందాక ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పలేదు. సో నీకెవరైతే ప్రేమ పంచుతారో మా లాంటి వాళ్ళందరం కూడా నీకు బంధువులు, ఫ్రెండ్స్. ఓకే సంతోషి, చీరప్. రైట్. ఓకే. ఇంకా మానవత్వం ఉన్నవారు మీకు తోడుగా ఉంటే గమ్యానికి మేము చేరువుగా వెళ్తాము అన్నావు. సో మానవత్వం ఉన్న వాళ్ళు ఆకెళ్ల రాఘవేంద్ర గారి రూపంలో ఎప్పుడు మనకు ఉంటూనే ఉంటారు. రాఘవేంద్ర గారు,
చాలా మంది చాలా రకాల సమాజ సేవలు చేస్తూ ఉంటారు. బట్ మీకు ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకే హెల్ప్ చేయాలి, వాళ్ళనే అడాప్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వెనక ఏమైనా కారణం దాగుందా? అంటే ముందు నేను చెప్పాలనుకునే ఏంటంటే చాలా తక్కువ చేస్తాను. అది ఫస్ట్ చెప్పదలుచుకున్నాను. నేను చాలా 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 తక్కువ. చాలా మంది బ్లైండ్ స్టూడెంట్స్ కి అపారంగా చేస్తున్నారు. చెయ్యాల్సిన అనేక మంది చేయట్లేదు. ఏదైనా ఒక్క అడుగుతోనే ఒక్క అడుగుతో మీరు ఆ దిశగా అడుగులు వేశారు. సమృత ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ కి క్లాసెస్ తీసుకుంటారు. అది నేను మళ్ళీ ఇంకొక 10 నిమిషాల తర్వాత చెప్తాను. అలాగే వాత్సల్యం అనే ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారు. నాకు 2002లో యాక్సిడెంట్ అయ్యాను. యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఒక 2-3 రోజుల పాటు కోమా లాంటి పరిస్థితి, కాలు విరగడము, చాలా పెద్ద జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి. అప్పుడు డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే, మీకు కొంచెం అదృష్టం అండి, లేకపోతే యాక్చువల్గా ఒక దెబ్బకి తగింది, కొంచెం కిందకి కనుక 2 కళ్ళు వెళ్ళిపోయి ఉండేవి. దెన్ ఐ రియలైజ్ దట్ అరే ఒక్కసారి ఊహిస్తే కనుక నిజంగా పోతే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఊహించినప్పుడు మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆ జలధరించిన తరువాత దెన్ ఐ స్టార్టెడ్. దానికి ఇంకొక ఊతం ఏంటంటే, రామాయణం చదువుతున్నప్పుడు రామాయణంలో రాముడు తన ఆదాయాన్ని 5 మార్గాలుగా చేసుకుంటారని, ఒక మార్గాన్ని అంటే అక్కడ పదం వేరని ఇక్కడ అర్థమయ్యే భాష చెప్తున్నారని సాంఘిక సేవకు ఉపయోగిస్తారని చెప్పి అంటారు. అలా నాకు అప్పుడు ఏమనిపించిందంటే, మనం డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి ఈ డబ్బులు సంపాదించే వాటిల్లో కనుక మన బర్త్డేని, మన ఇంటి గృహప్రవేశాలు లాంటి వాటిని, మన యొక్క మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లాంటి వాటిని, పిల్లల బర్త్డే లాంటి వాటిని సంవత్సరంలో నాకు తెలిసి ప్రతి వ్యక్తికి కనీసం ఒక 5-6 వస్తాయి ఇలాంటి అకేషన్స్. ఇలాంటి అకేషన్స్ ని ఒక్కొక్కదానికి మినిమం మామూలు మధ్యతరగతి జీవులే ఇవాళ ఖర్చు పెడుతుందో 10,000. 10 × 6 అంటే 60,000. 60,000 ఎవరెవరినో ఫ్రెండ్స్ని రిలేటివ్స్నో పిలిచి వాళ్ళందరినీ భోజనాలు పెట్టించి అడావిడి చేసుకుని నాకు ఎంత ఉంది నీకు అంత ఉంది అని చెప్పుకునే ఒక కాన్సెప్ట్ నాకు ఎందుకు అంత నచ్చలేదు. దెన్ ఐ స్టార్టెడ్. ఒక 2 ఏళ్ల పాటు మొత్తం నేను పార్టీల మీద ఎంత ఖర్చు పెడతానని పక్కన పెడితే దాదాపు లక్ష తేలింది. దాంతో స్టార్ట్ చేసాం. అది నేను ఒక్కనే కాదు, నా వెనకాల చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను కేవలం ఏంటంటే ముందు ఉండి చేస్తున్నాను. సరే మనీ నా జేబు నుంచి పెడితే పెట్టచ్చు, కానీ నువ్వు చేస్తున్నది రైటు, నువ్వు చేస్తున్నది మంచిది అని చెప్పేవాళ్ళు చాలా మంది లేరు ఇవాళ. నేను అందులో వాత్సల్యం లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ని భుజం తట్టి ముఖ్యంగా అన్ని రంగాల్లో ఎక్కడెక్కడే సేవ చేయొచ్చు. కానీ బ్లైండ్ స్టూడెంట్స్ కి సంబంధించి ఇవాళ సొసైటీ తెలుసుకోవాల్సిన ప్రధానంగా 2-3 పాయింట్లు ఉన్నాయి. నేను వాత్సల్యం వాళ్ళని కూడా నేను మన స్టూడియోలో ఇంకో స్టూడియోలో ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఆడియన్స్ కి పరిచయం చేస్తాను. రైట్, మీ విషయానికి వస్తే సో ఎంత మందిని అడాప్ట్ చేస్తారు? నేను 5 స్టూడెంట్స్ ని, బ్లైండ్ స్టూడెంట్స్ ని దత్తత తీసుకోవడం జరిగింది. ఓకే. వాళ్ళు ఒకటే బ్లైండ్ అవ్వాలి, 2 ఏమో ఆర్ఫన్ అయి ఉండాలి, అంటే తల్లిదండ్రి ఉండకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ క్రైటీరియా పెట్టుకున్నాను. దాని చాలా విశాలమైన దృక్పథం ఉంటుంది. ఒక బ్లైండ్ స్టూడెంట్ ని నేను 8వ తరగతి 9వ తరగతిలో దత్త తీసుకుంటాం. 10వ తరగతి లోపు మినిమం చెప్పాలంటే. వాళ్ళు ఊర్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంచుతాం. వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం మనం. చదువు, బట్టలు, తిండి. వాళ్ళు ఎవరింట్లో అయితే ఉన్నారో, మేనమామ ఇంట్లో కానీ, పిన్నింట్లో కానీ, పెద్దమ్మింట్లో కానీ ఉంటారు, ఎవరింట్లో ఉంటారో వాళ్ళకే మనం నెలకి ఒక 500 ఎంతో అంటే గార్డియన్ గా చూస్తున్నందుకు ఇస్తాం. ఇది కొంత మనం ఖర్చు పెడతాం. వాళ్ళు 8వ తరగతి 9వ తరగతిలో ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అంటే, అక్కడి నుంచి కనుక స్ట్రాంగ్ సౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే, నేను ఉన్నది విద్యారంగంలో కాబట్టి నాకు తెలిసి వాళ్ళు డిగ్రీ అయ్యే సమయానికి ఇవాళ Group 1, Group 2 లాంటి ఎగ్జామినేషన్స్ లో బ్లైండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి కేవలం యూనిఫామ్ కోర్స్ అంటాం, యూనిఫామ్ ఆఫీసర్స్ అంటే అర్థం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటివి ఇతర సంబంధితమైన మినహాయిస్తే మిగతా వాటికి వీళ్ళు కూడా అర్హులే. కాబట్టి ఒక స్టూడెంట్ ఇవాళ ఆశ్చర్య విషయం చాలా మంది తెలియదు ఏంటంటే, IAS ఎగ్జామినేషన్ కూడా అర్హులు వాళ్ళు. రీసెంట్ గా నెల్లూరు జిల్లా నుంచి ఒక అతను IAS ఆఫీసర్ అయ్యాడు. ఈజ్ ఎ బ్లైండ్. అంటే ఇవాళ ఒక లోకం చూడని ఒక వ్యక్తి IAS ఆఫీసర్, Group 1 ఆఫీసర్, Group 2 ఆఫీసర్ అయితే మొత్తం వీళ్ళకి సంఘానికి సంబంధించి ఒక అద్భుతమైన ఆశాజ్యోతి అవుతారు వాళ్ళు. అవ్వాలంటే ఒక పునాది వెయ్యాలి అనేది యాక్చువల్ ఉద్దేశం. ఇక 2 వచ్చేసి
చాలా మంది ఏంటంటే చిన్న చిన్న వాటి కోపడిపోతుంది. నా అమ్మాయి సంతోషంగా అద్భుతమైన మాట చెప్పింది, ఉన్నదాంతో తృప్తి పడ్డము అనేది. చాలా మంది చిన్న చిన్న వాటి కోపడిపోతూ ఉంటారు, చాలా గొప్ప గొప్పగా ఫీల్ అయిపోతుంటారు. ఐదరు అందం పేరుటో, లేకపోతే డబ్బు పేరుటో, లేకపోతే సోషల్ స్టేటస్ పేరుటో, ఎంతో పేరుటో నేను పెద్ద మహా గొప్ప మేధావినో లేకపోతే గొప్ప వ్యక్తులను ఫీల్ అయిపోతూ ఉంటారు. నేనేమంటానంటే చాలా చిన్న ఎనాలజీతో చెప్తాను, మీకు ఎక్కువ టైం తీసుకోకుండా. ఇక్కడ ఒక బొట్ట ఉంది, ఇక్కడ ఒక బొట్ట ఉంది, ఇక్కడ బొట్ట ఉంది అనుకుందాం. ఈ బొట్టులో పువ్వులు ఉన్నాయనుకుందాం. ఈ బొట్టేమో బ్లైండ్ బొట్ట, ఈ బొట్టేమో మంచి బొట్ట అనుకున్న ఉదాహరణకి. ఒక వ్యక్తి ర్యాండమ్ గా ఒక పువ్వు ఇందులో ఒక పువ్వు ఇందులో ఒక పువ్వు ఇందులో వేస్తున్నప్పుడు తెలీదు ఏ పువ్వు ఎక్కడ పడుతుందో తెలియదు. కానీ నీ అదృష్టం బాగుండి భగవంతుడి దయ వల్ల నువ్వేమో మంచి బొట్టలో పడ్డావు. వీడు దురదృష్టం అన్నాను, ఎందుకంటే మనకన్నా వాడు గొప్పవాడు. అది ఇవాళ నేను ఈ స్పీచ్లో చెప్పదలుచుకున్నాను. కానీ నీకు మాత్రం అది అవ్వలేదు కదా. కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అద్భుతమైన మాట తీరిచ్చాడు. నువ్వు వాటిని వినియోగించుకోవడం మానేసి, వాళ్ళ కోసం కనీసం ఆలోచించడం మానేసి, నీవు నీ బతుకు నీ కోసమే, నీ స్వార్థం కోసమే. ఇవాళ ముఖ్యంగా నేను కొంచెం ధైర్యంగా మాట్లాడదలుచుకున్నాను. మనకి ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు దీని మీద ఆలోచించడం కానీ, ఒక్కరంటే ఒక్కరు దీని మీద ఒక విశాలమైన దృక్పథంతో. నేను మాట్లాడేది ఏదో తమ బర్త్డే నాడు ఒక 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 బ్లైండ్ హాస్టల్కి వెళ్ళి 4 పువ్వులు ఇచ్చేసో లేకపోతే పళ్ళు ఇచ్చేసో చేయడం కాదు. ఏదో అప్పుడప్పుడు హఠాత్తుగా ఒక ఏదైనా గాంధీ మహాత్ముడు జయంతి నాడు, లూయి బ్రెయిలీ సందర్భంగానో లేదా రాజకీయ నాయకులు వచ్చేసి సభలు పెట్టడం కాదు. ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. వాళ్ళకి ఏం చేశారు, లాస్ట్ ఇయర్ బ్లైండ్ హాస్టల్ సంబంధించి వాళ్ళ హాస్టల్స్ లో ఉన్న అత్యంత దుర్భరమైన పరిస్థితుల మీద స్పందించమంటే ప్రభుత్వం స్పందించలేదు, అలాగే రాజకీయ నాయకులు స్పందించలేదు. ఇవాళ ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి కాబట్టి ₹1 ఇచ్చి సంక్షేమ భవనం కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? చర్మం చాలా మందంగా ఉంది. వాళ్ళ ముందు ఇంకా మాట్లాడదాం. ఓకే, కానీ ఎనీహౌ ఇప్పటికైనా మార్పు వచ్చింది, వీళ్ళ కోసం చేస్తానని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయమే. ఇక మా ఐన్యూస్ ఇంకొక స్టూడియోలో డి రాఘవేంద్ర గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ వాత్సల్య వాలంటరీ ఆర్గనైజేషన్, ఆయనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్. సో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే అండి. రాఘవేంద్ర గారు, మీ వాత్సల్యం అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ అసలు ఆ ఫార్మేషన్ వెనక కారణం ఏంటి, దాని యాక్టివిటీస్ ఏంటి ఒకసారి చెప్తారా? షూర్ మేడం, తప్పకుండా. నా పేరు రాఘవేంద్ర అండి. వాత్సల్యం ఒక ఎన్జిఓని 2007లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటిగా మేము ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బ్లైండ్ వాళ్ళు చదువుకోవాల్సిన వయసు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడానికి పిల్లలు ఏవైతే స్టూడెంట్స్ కానివ్వండి, కొంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడానికి డబ్బులు తీసుకొని రాస్తున్నారు. అంటే ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటే ఆ పిల్లలకి ఎగ్జామ్ రాయమని చెప్పేసి బ్లైండ్ వాళ్ళు అడిగితే కనుక మాకు ₹300 ఇవ్వండి, మేము మీకు ఎగ్జామ్ రాస్తాము అనే సమాజం అయిపోయింది. సో దాన్ని మనము సమాజంలో అవాయిడ్ చేయాలి అంటే విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన, మంచి మార్పు రావాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ప్రతి విద్యార్థులను అప్రోచ్ అయ్యి, సో ఆ విద్యార్థులతో మీట్ అయ్యి ఆ విద్యార్థులకు మేము ఒక మెసేజ్ ఇచ్చాం. సమాజంలో ఇవాళ ఒక అంతులకి ఎగ్జామ్ అనేది డబ్బులు తీసుకొని రాస్తున్నారు, కానీ మీలాంటి విద్యార్థులు ఎవరికో ఒకరికి 100లో కొద్ది శాతం చాలా మందికి ఉచిత సర్వీస్ చేయాలని కోరిక ఉంటుంది. కాబట్టి మీలాంటి బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటే మీరు వచ్చి ఎగ్జామ్స్ రాయొచ్చని చెప్పేసి మేము స్కూల్స్ కి కాలేజ్కి అప్రోచ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు వాలంటీర్ గా బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడం అట్లా రావడం జరిగింది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కూడా ఒకప్పుడు ఎగ్జామ్స్ రాసాం. సో రాసేప్పుడు మాతో పాటు చాలా మంది కూడా ఎగ్జామ్ సెంటర్స్ లో వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని రాసేవాళ్ళు, కొందరు ఫ్రీగా రాసేవాళ్ళు. కానీ మా లక్ష్యం ఒకటే, డెఫినెట్గా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా కానీ ఇప్పుడు ఈ ఐన్యూస్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకు మేము పబ్లిక్ లో అందులోకి మేము ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా అందులో కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందులో అని ఎక్కడైనా ఎవరైనా స్క్రాపర్స్ దొరకగా ఇబ్బంది అవుతాయి కనుక డెఫినెట్ గా ఈ వాస్తవాన్ని సంప్రదిస్తే కనుక వాళ్ళకి స్క్రాబర్స్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఎవరైతే పల్లెల్లో, ఎవరైతే డిస్ట్రిక్ట్లలో ఎవరైతే చదువుకోకుండా తల్లిదండ్రుల సహాయం లేకుండా ఎవరైతే ఇంకా స్కూల్స్ కాలేజ్ డ్రాప్ అయ్యి ఎవరైతే విదేశంలో ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా మేము వెల్కమ్ చెప్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మా ముందు మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్ ఆల్రెడీ సంతోషి తను ఒక పాట కూడా పాడి వినిపించింది. లక్ష్మి, తర్వాత మాధవి, తన పేరు లక్ష్మి, మాధవి, వనజ, శృతి అండ్ రేణుక, వీళ్ళంతా కూడా మన స్టూడెంట్స్. ఒకసారి మనం వారి కూడా వారి ఒపీనియన్ కూడా మీరు తీసుకొని, అదేవిధంగా ఈ వాత్సల్యం అనేది ఓన్లీ స్క్రాబర్సే కాకుండా బ్లడ్ అంటే ఎవరైతే ఆపదలో ఉన్న వారికి మనం బ్లడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అరౌండ్ మన దగ్గర 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఎమర్జెన్సీ మీరు కూడా ఎప్పుడైనా మీ ఛానల్ ద్వారా కూడా ఎంతో మందికి బ్లడ్ కావాలని చెప్పేసి మెసేజ్ పెడుతుంటారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉంటే మాకు అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా సమాజంలో ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా కానీ, ఎవరికి స్క్రాబర్ వాళ్ళని, ఎవరైనా చదువుకోవాలని, ఎవరైతే ఆడపిల్లని చంపుతున్నాను అని ఎవరైతే నాకు ఆడపిల్ల భారం అవుతుందని ఎవరైతే భావిస్తారో
డెఫినెట్ గా అలాంటి పేరెంట్స్ కి మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. మీరు డెఫినెట్ గా, నా పేరు రాఘవేంద్ర, ఎల్బీ నగర్ నాగోల్లో మనది హాస్టల్ ఉంది, మమ్మల్ని సంప్రదించండి. మేము ఎప్పుడు కూడా భారంగా భావించలేదు, ఎందుకంటే నాతో పాటు చాలా మంది, ఇప్పుడు మన ముందు స్టూడియోలో అఖిల రాఘవేంద్ర గారు ఉన్నారు, వారితో పాటు ఇంకా చాలా మంది పెద్దవారు కూడా మనకి సపోర్ట్ గా ఉన్నారు పిల్లల్ని చదివించడానికి. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నేను చెప్పాల్సిన. అలాగే రాఘవేంద్ర గారు, ఎవరైనా అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్లడ్ డొనేట్ చేస్తారు కొంతమంది వాలంటీర్ గా ముందుకొచ్చి, అలాగే ఇలా విజువల్లీ